నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిశాంత్ శర్మ అవధాని గురుగారు. నమస్కారం గురుగారు. మహాదేవతల్లి. గురుగారు, ఈ కలియుగంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోవడానికి అసలు ఏం చేయమంటారు గురుగారు? అమ్మ, కలియుగం అంటేనే కర్మఫలం అనుభవించేది. అవును. అది పూర్వజన్మదే కావచ్చు, ఈ జన్మదే కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, పూర్వము కలిపురుషుడు తపస్సు గావించి బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం పొందాడు. ఎలా అంటే, కలియుగంలో మొదలు అధర్మం గెలవాలి, ధర్మం కంటే ముందే అధర్మం రావాలి. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, కలియుగంలో అధర్మానికి వాల్యూ ఉంది కానీ ధర్మానికి వాల్యూ లేదు, వాల్యూ తక్కువ. కాకపోతే మళ్ళీ ధర్మమే గెలుస్తుంది. అవును. అది సంవత్సరానికైనా 10 సంవత్సరం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ధర్మ పోరాటం గావించిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఎవరిని చూపిస్తారయ్యా అంటే శివాజీని చూపిస్తారు. అవును. అవునా? ఆయన కొన్ని వందల యుద్ధాలు చేశాడు. కానీ ధర్మం ఎప్పుడొచ్చింది? ఆయన మరణించిన తర్వాత ధర్మం గెలిచింది. ఆయన పేరు ఇప్పటి వరకు చిరస్థాయిగా నిలిచింది. అవును గురుగారు. అది ఆ కలిపురుషుడు తీసుకున్నటువంటి వరం. అధర్మంగా పోయిన వాళ్ళని చూపియండి, ఒక్కడి పేరైనా మనకు ముందుగా కనిపిస్తుందా? అధర్మంగా గెలిచిన వాళ్ళైనా సరే ఉన్నారా? లేదు, ఎవ్వరూ లేరు. కాకపోతే ఏంటి అంటే, ధర్మ పోరాటం మొదలు అధర్మంగా వచ్చి గెలిచిన తర్వాత ధర్మం మాత్రం జీవితాంతం ఉండడాని కోసం చూపించారు. అయితే ఒక్క విషయం ఏంటంటే తల్లి, కలియుగం అనేటువంటిది సకల పాప కర్మాలను అనుభవించే ఏకైక యుగం ఏదయ్యా అంటే కేవలం ఈ యొక్క కలియుగమే. దీనికి ఒక్క పరిష్కారంలో చెప్పాలి అంటే చిన్న ఉదాహరణలో చెప్పేస్తా తల్లి. ఇది ఎలా అంటే, కలియుగంలో చాలామంది ఎన్నో దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, అటు ఇటు పోతూ ఉంటారు, ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు 108 సార్లు నమశివాయ అని కానివ్వండి, లేకపోతే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ కానివ్వండి, అలా మీకు తెలిసిన ఏదైనా ఒక భగవంతుని నామస్మరణ చెయ్యండి. దానివల్ల ఏమవుతుంది? నిత్య నామస్మరణ ఉదయం 108, సాయంత్రం 108 చేస్తూ ఉంటే నిత్యంగా మొదలు మనకు వాక్చాతుర్యం పెరుగుతుంది. ఓకే. అంటే మామూలుగా తడబడే నాలుక కూడా వాక్చాతుర్యం పెరుగుతుంది. వాక్చాతుర్యం వలన రేపు నీ దగ్గరకు ఒక ఎవరైనా చాలా కష్టాల్లో ఉన్నవాడు వచ్చాడు తల్లి, నువ్వేం వాడి పాపం వాడి కష్టాలన్నీ నీకు చెప్తూ ఉంటే, నీకేం కాదులే పెద్ద అయినా తొందరనే నీకు మంచి జరుగుతుంది అని అంటావు చూసావా? వాడి ఇంటికి వెళ్ళిన ఒక్కరోజో 2 రోజులో నువ్వు అన్నట్టుగా వాడికి మంచి జరగడం ప్రారంభం అవుతుంది. అది వాక్చాతుర్యము అంటే. ఏది పలికేటప్పుడైనా మంచి పలుకుతే మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. ఎందుకనంటే మనము ఈ కలియుగంలో పాపకర్మలను పోగొట్టుకునేది ఎక్కువగా ఎక్కడయ్యా అంటే, కలియుగ కర్మఫలాలను కొండంత జరిగేది కాస్త గోరంత పోవాలి అని అంటే, ఏ భగవంతుని నామస్మరణ ఆచరించినా నిత్యంగా కొండంత ప్రమాదం చిటికలో మనకు పోతుంది. అంతటి గొప్ప విశేషమైందే భగవంతుని యొక్క నామస్మరణలు. ఓకే గురుగారు. అన్నారా? కాకపోతే ఒకటేంటంటే, మన నిత్యకర్మ యథావిధిగా ఆచరించాలి. ఏది? ఉదయకాలంలోనే సూర్యుడు ఉదయించక ముందుకే ప్రాతకాలంలో బయట మొత్తం ఊడ్చి ఆవు పెండతో అలుకు చల్లేసేసి ముగ్గు పెట్టేసుకోవాలి. ఇంకో ఆలోచన రావచ్చు, ఏమని? గురువుగారు, మరి ఇక్కడ హైదరాబాదు పెద్ద సిటీ, భాగ్యనగరము, ఎన్నో అపార్ట్మెంట్లు ఉంటూ ఉంటాయి, వాళ్ళ ఆవు పెండతో అలుకు చల్లుకోలేరు కదా. ఆలోచన ఎవరికైనా వస్తుంది. అప్పుడు మీరు ఏం చెయ్యాలంటే, మనకు ఆవు పెండ ఇంత చిటిగా కలుపుకొని ఇంటి ముందు ఇట్లా నీళ్లు కొన్ని చల్లుకొని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. విన్నారా తల్లి? అలా అలుగు చల్లి ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసేసి ఆ భగవంతుని దగ్గర దీపం వెలిగించుకొని ఉదయం 6ంటికి సాయంత్రం 6ంటికి ఊదు ఎందుకు వేయాలి అని అంటే తల్లి, మనకు తెలిసి తెలవక ఇంట్లోకి కొన్ని దరిద్రగొట్టు దోషాలు ప్రవేశిస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము తల్లి, సాధారణంగా ఉండేసరికి ఏంటి, ఇదొక మామూలు ఛానల్ అనుకుందాం. ఈ ఛానల్లోకి ఎంతోమంది వస్తుంటారు, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక దరిద్రం ఉంటూ ఉంటుంది. విన్నారా? అది మనం లోపలికి రాగానే ఆ దరిద్రం కూడా మనతో పాటు వస్తుంది. సగ దరిద్రం మన దగ్గర ఉంటుంది, తను వెళ్ళిపోయాక సగం తనతో పాటు వెళ్తూ ఉంటుంది. ఓకే. ఆ దరిద్రం ఎప్పుడు పోతుంది? ఉదయము సాయంత్రము గుమ్మున ధూపం వేయాలి. పైగా ఆ దరిద్రం ఎవరు? సాక్షాత్కారుడైనటువంటి శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని జ్యేష్ఠాదేవి.
ఈ జ్యేష్ఠాదేవి ఎవరు మళ్ళీ? లక్ష్మీదేవి గారి యొక్క అక్క, సొంత అక్క. విన్నారా? ఆ జ్యేష్ఠాదేవి కూడా మన ఇంట్లో కూర్చున్నది అనుకోండి, బంగారం ముట్టుకున్న బొగ్గులాగా మారుద్ది మనకు. అవునా? మీరు ఉదయము సాయంత్రము నిత్య ఊదు వేస్తూ ఉంటే ఆ పొగకు వాళ్ళు ఉండలేక బయటికి వెళ్ళిపోతాయి. అందుకోసమే ఉదయము సాయంత్రము ఖచ్చితంగా ధూపం వేస్తే ఇంట్లో ఎటువంటి దరిద్రం అనేది రాకుండా మనలో ఉండే చెడు శక్తిని కూడా తీసేసి ఇంటికి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీనిచ్చి మనల్ని సంరక్షంగా చూస్తారు తల్లి. ధూపానికి మించింది లేదు. ఇందులో ముఖ్యంగా అందరం అగరవత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా, అగరవత్తుల్లో మనకు దశాంగము అని దొరుకుతుంది తల్లి. బయట పూజా స్టోర్స్లో అడిగి చూడండి. అది కేవలం దశాంగం ఏంటి అంటే లక్ష్మీదేవికి మాత్రమే వెలిగించేటువంటిది దశాంగము. మనకు మంత్రంలో కూడా దశాంగం గుగ్గులోపేతం, ఏది ఊదు, ఇవన్నీ మైసాచి ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ ఇట్లు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది దశాంగం. ఆ దశాంగాన్ని గనక దేవుడి దగ్గర వెలిగిస్తే ఆ యొక్క సుగంధ పరిమళానికి లక్ష్మీదేవి ప్రత్యక్షంగా మన ఇంటికి ఏదో ఒక రోజు నడుచుకుంటూ వస్తుంది అనేటువంటిది శాస్త్రంలోనే ఉంది. కాబట్టి మంత్రాలు వీటి మీద డిపెండ్ అవ్వకుండా ఉదయం పూట ఈ విధంగా ధూపాన్ని వేసుకొని ఆ దశాంగాన్ని వెలిగించుకోండి. మన కర్మఫలాలు తొలగి లక్ష్మీదేవి సకల చరాచరాది దేవతామూర్తుల యొక్క అనుగ్రహాన్ని మనం పొంది వైభవపేతంగా విరధిల్లుతూ ఉంటాము తల్లి. తప్పకుండా గురుగారు, చాలా కష్టాలతో బాధపడుతూ ఉన్నాము అనుకునే వాళ్ళకి ఎంతో చక్కగా మీ ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.